మా ఉత్తరాఖండ్ చార్ధామ్ యాత్రలో భాగంగా 6వ రోజున గుప్తకాశీలో మేము చూసిన అతి పురాతనమైన శ్రీ విశ్వనాథ ఆలయం, కాళీమఠ్ మందిరం యొక్క విశేషాలను ఈ వీడియోలో మీతో పంచుకుంటున్నాము. మేము మా యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేసిన ఉత్తరాఖండ్ చార్ధామ్ యాత్ర సిరీస్లోని వీడియోల లింక్స్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాము. ఆ వీడియోలను తప్పక చూడండి. ఈ రోజున అలకనంద, మందాకిని నదుల సంగమస్థానమైన రుద్రప్రయాగని, మందాకిని, మధుగంగా అంతర్వాహినిగా ప్రవహిస్తున్న సరస్వతీ నదుల సంగమస్థానమైన తుంగనాథ్ని కూడా చూడగలగటం మన అదృష్టమని చెప్పాలి. హాయ్ ఫ్రెండ్స్, మేము మీ పద్మావతి, మురళీకృష్ణ మిమ్మల్ని మా కల్చరల్ సోల్ ఇండియా యూట్యూబ్ ఛానల్కి ఆహ్వానిస్తున్నాం. హోటల్ ఆకాశగంగ నుంచి బయటికి చూస్తుంటే కనిపిస్తున్న ప్రకృతి దృశ్యాలు చెయ్యి తిరిగిన చిత్రకారుడు వేసిన పెయింటింగ్స్ లాగా కనిపిస్తున్నాయి. మా చార్ధామ్ యాత్రలో భాగంగా 6వ రోజు ఉదయం 7 గంటలకు ఉత్తరకాశీ నుంచి రాంపూరికి బయలుదేరాము. మార్గమధ్యంలో శ్రీనగర్కి దగ్గరగా ఉన్న కీర్తీనగర్లో రివర్ సైడ్ రిసార్ట్స్ హోటల్లో మధ్యాహ్న భోజనానికి ఆగాము. బద్రీనాథ్ చూసి తిరిగి వచ్చేటప్పుడు ఇదే హోటల్లో రాత్రి బస చేస్తామని డ్రైవర్ మాకు చెప్పాడు. కీర్తీనగర్ నుంచి రాంపూరికి వెడుతున్నప్పుడు రహదారి పక్కన దట్టమైన అడవులతో నిండిన పర్వతాలు మనసుకి ఆహ్లాదం కలిగిస్తూ కనిపిస్తాయి. దూరంగా ఒక పర్వతం మీద అతి సుందరంగా ఉన్న ఒక దేవాలయం కనిపిస్తోంది. ఎత్తైన హిమాలయ పర్వతాల మీద దోబూచులాడుతున్న తెల్లటి మేఘాలు మమ్మల్ని మంత్రముగ్ధుల్ని చేస్తున్నాయి. రుద్రప్రయాగ దగ్గర కారు ఆపగానే అక్కడ ఉన్న వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్లి కింద లోయలో కనిపిస్తున్న అలకనంద, మందాకిని నదుల సంగమ ప్రదేశంని చూశాము. అంత ఎత్తుమీద నుంచి చూస్తుంటే 2 నదులలోని నీరు వేర్వేరు రంగులలో ఉండటం కనిపించింది. మేము నిలబడి ఉన్న ప్రదేశం నుంచి ఎక్కడో కింద ఉన్న లోయలో ప్రవహిస్తున్న ఆ 2 నదులు కలిసే దృశ్యం ఎంతో అందంగా కనిపిస్తోంది. రుద్రప్రయాగకి హిందూ పురాణాలలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. రుద్ర అంటే శివుడు అని, ప్రయాగ అంటే నదీ సంగమం అని అర్థం. ఇక్కడి స్థలపురాణ ప్రకారం శ్రీరాముడు తండ్రి అయిన దశరథ మహారాజుకి మహాశివుడు ఇక్కడే ప్రత్యక్షం అయ్యాడని చెబుతారు. సంగమ ప్రదేశంలో నది ఒడ్డున ఎన్నో ఆలయాలు, ఆశ్రమాలు కనిపిస్తున్నాయి. దారి మధ్యలో తగిలే గుప్తకాశీ మా టూర్ ప్యాకేజీలో లేదు కనుక అక్కడి విశేషాలను మాకు చూపించటానికి టూర్ డ్రైవర్ మాకు ఒక స్థానిక వాహనాన్ని మాట్లాడి పెట్టారు. అతి ఇరుకైన ఆ ఘాట్ రోడ్ల మీద వాహనం నడపాలంటే డ్రైవర్కి ఎంతో అనుభవం కావాలి. కొండల మీద నుంచి ధారగా పడే వర్షపు నీటికి రోడ్డు పూర్తిగా కుంగిపోవటమే కాకుండా కంకరరాళ్లు బయటికి వచ్చేసి వాహనాన్ని నడపటం చాలా కష్టసాధ్యంగా ఉంది. అయినప్పటికీ పక్కనే ఉన్న లోయలో ప్రవహిస్తున్న మందాకిని నదిని చూస్తూ డ్రైవర్ చెప్తున్న గుప్తకాశీ విశేషాలను వింటూ ప్రయాణం చేయటం చాలా థ్రిల్లింగ్గా ఉంది. ఇప్పుడు ఎడమపక్క లోయలో మనకి కేదార్నాథ్ నుంచి వచ్చే మందాకిని, మధుమేశ్వర్ నుంచి వచ్చే మధుగంగా, అంతర్వాహినిగా ప్రవహిస్తున్న సరస్వతీ నది కలుస్తున్న తుంగనాథ్ సంగమ క్షేత్రం కనిపిస్తోంది. 2013వ సంవత్సరంలో కేదార్నాథ్ దగ్గర మందాకిని నదికి వచ్చిన ఆకస్మిక వరదలలో తుంగనాథ్ సంగమ స్థానంలో ఉన్న ఆశ్రమం మొత్తం కొట్టుకుపోయిందని, అదృష్టవశాత్తు ఆ ఆశ్రమంలోని శిష్యులు సమీపంలో ఉన్న కొండ ఎక్కి ప్రాణాలు దక్కించుకున్నారని డ్రైవరు మాకు చెబుతుంటే ఒళ్ళు గగ్గురు పొడిచింది. ఆ వరదలు వచ్చిన రోజున తన వాహనంలో కొండ దిగుతున్న ఈ డ్రైవర్ ఎక్కడో లోయలో కింద ఉండవలసిన నదీ ప్రవాహం రోడ్డుమీదికి వచ్చేయటంతో భయపడి ఆ వాహనాన్ని అక్కడే వదిలేసి కొండమీదికి పరిగెత్తుకు పారిపోయి ప్రాణాలను దక్కించుకున్నాడట. ఆ వరదలో జరిగిన ప్రాణనష్టం వివరాలు ఇంతవరకు పూర్తిగా తెలుసుకోలేకపోయారని, గుప్తకాశీలో కార్లను వదిలి కేదార్నాథ్కు వెళ్లిన యాత్రికులు ఆ వరదల్లో చిక్కుకొని మరణించటంతో ఆ కార్లు ఇప్పటికీ గుప్తకాశీలో కనిపిస్తూ ఉన్నాయని చెబుతుంటే మా మనసులు బాధతో బరువెక్కిపోయాయి. దూరంగా అస్తమిస్తున్న సూర్యకిరణాలు పడి వెండి రంగులో మెరిసిపోతున్న మంచుతో కప్పబడ్డ మేరు, సుమేరు పర్వత శిఖరాలను చూశాము. కేదార్నాథ్ వెళ్లటానికి గుప్తకాశీ నుంచి ట్రెక్కింగ్ దారి ఉందని డ్రైవర్ చెప్పాడు. మేము కాళీమఠ్ మందిర పరిసరాలకు చేరుకోగానే గలగలమని పారుతున్న సరస్వతీ నది మీద
ఒక ఇనుప వంతెన కనిపించింది. ఇనుప వంతెనకి ఉన్న గ్రిల్స్కి చిన్న చిన్న ఇత్తడి గంటలు వెళ్లాడదీసి ఉన్నాయి. వాటి పక్కన నడుస్తున్నప్పుడు ఆ గంటలని తాకకుండా మన చేతులు ఊరుకోవు. బద్రీనాథ్ దగ్గర మనా గ్రామంలో అంతర్ధానం అయిపోయిన సరస్వతీ నది ఇక్కడ తిరిగి ప్రత్యక్షమై కొద్ది దూరం ప్రవహించి తుంగనాథ క్షేత్రంలో అంతర్వాహినిగా మందాకిని నది, మధుగంగా నదులతో సంగమిస్తుంది. ఆ వంతెన దాటి కొద్ది దూరం నడవగానే ఎదురుగా ఎన్నో వేల సంవత్సరాలకి పూర్వం నిర్మించిన కాళీమఠ్ మందిరం కనిపించింది. ఈ మందిరంలో అడుగడుగునా విశేషాలే కనిపిస్తాయి. దారిమాత దిగువ భాగం కాళీమఠ్ మందిరంలో కాళీదేవిగా ఒక విగ్రహ రూపంలో కాకుండా శ్రీయంత్రంగా భక్తుల పూజలు అందుకుంటోంది. ధారీమాత యొక్క ఎగువ భాగం కీర్తినగర్ దగ్గరలో ఉన్న ధారీమాత ఆలయంలో పూజలు అందుకుంటుంది. ధారీమాత చార్ధాం పుణ్యక్షేత్రాలైన యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ ఆలయాలకు క్షేత్రపాలకురాలు. బద్రీనాథ్ ఆలయం చూశాక తిరుగు ప్రయాణంలో మేం ధారీమాత ఆలయాన్ని దర్శించుకుంటాము. శక్తిని ఆరాధించే ప్రతి భక్తుడు తప్పనిసరిగా చూడవలసినటువంటి ఈ కాళీమఠ్ మందిరం సిద్ధపీఠము మరియు శక్తిపీఠముగా ప్రసిద్ధికెక్కినది. ఈ ఆలయం మధ్యభాగంలో శక్తి ఒక రజిత కలశం రూపంలో పూజలు అందుకుంటోంది. గర్భగుడి మధ్యభాగంలో ఉంచిన శ్రీయంత్రం మీద ఒక రజిత ఫలకాన్ని ఉంచి దానిమీద ఆ రజిత కలశంని ఉంచారు. ఎర్రటి చీరతో అలంకరించబడిన దండం ఒకటి పైకప్పు మీద నుంచి ఆ కలశం మీదకి వేళ్లాడుతూ ఉంది. గ్రిల్స్తో కూడిన ఆ మండపం పువ్వుల దండలతో అందంగా అలంకరించబడింది. ఆ మండపం యొక్క ద్వారంకి రెండు పక్కల కత్తుల వంటి ఎర్రటి లోహపు వంకీలను అమర్చారు. ఆ కత్తుల మీద కళ్ళు ఉన్నాయి కనుక వాటిని ద్వారపాలకులుగా మనం భావించవచ్చును. ఆ ఆలయం పక్కనే ఉన్న దుకాణాలను చూసుకొని పక్కనే ఉన్న అతి ప్రాచీనమైన లక్ష్మీదేవి ఆలయంకి వెళ్ళాము. నగర శైలిలో నిర్మించబడ్డ ఆ ఆలయ శిఖరం మీద ఉండే అమలకం చుట్టూ చెక్కతో అందమైన ప్లాట్ఫామ్ కట్టారు. దానిపై కూడా ఒక కలశం అమర్చబడి ఉంది. ఈ గుడికి ఎటువంటి ప్రహరీ లేదు. ఈ ఆలయంలోనే బ్రహ్మ ఆధ్వర్యంలో శివపార్వతుల కళ్యాణం జరిగినట్లు, ఆనాటి హోమగుండం ఇప్పటిదాకా జ్వలిస్తున్నట్లు అక్కడ ఉన్న పండిట్ చెప్పారు. అక్కడ ఉన్న ఒక శివలింగంకి పైభాగంలో 4 వైపులా ముఖాలు చెక్కి ఉన్నాయి. అందమైన లక్ష్మీదేవి శిల్పంతో పాటు ఇంకా ఎన్నో పురాతన శిల్పాలు, శివలింగాలు కూడా అక్కడ కనిపించాయి. ఇక్కడ ఉన్న పురాతనమైన శిల్పాలను చూస్తుంటే ఈ ఆలయం ఎంత ప్రాచీనమైందో తెలుస్తుంది. ఈ ఆలయంకి ఎదురుగా పురాతనమైన సరస్వతీదేవి ఆలయము, శివపార్వతుల ఆలయము కనిపించాయి. శివపార్వతుల ఆలయంలో శివపార్వతులు ఒకరినొకరు చూసుకుంటున్నట్లు నిలబడి ఉన్న ఒక అద్భుతమైన విగ్రహం మన హృదయాల్ని రంజింపచేస్తుంది. ఈ ఆలయంలో విశేషమేమిటంటే లక్ష్మీదేవి, సరస్వతీదేవి, కాళీమాతతో పాటుగా కొలువై ఉన్నారు. ఈ విధంగా 3 దేవతలు కొలువైన ఆలయం ఇది ఒక్కటేనేమో. బయట ఒక ప్లాట్ఫామ్ మీద 2 శివలింగాలు, వాటి మధ్య పాలరాతితో చేసిన నంది విగ్రహం ఉన్నాయి. ఈ ఆలయానికి క్షేత్రపాలకుడైన భైరవుడి ఆలయం ఇక్కడికి కొంచెం దూరంలో ఉంది. ఒక పక్క చుట్టూ మేఘాలతో దోబూజులాడే పర్వత శిఖరాలు ఉంటే ఇంకొక పక్కన సరస్వతీ నది ఉధృతంగా ప్రవహిస్తున్నది. ఇలాంటి రమణీయ ప్రకృతి దృశ్యాల మధ్య వేల సంవత్సరాలుగా నిలబడి ఉన్న ఈ ఆలయాలు మన సంస్కృతికి చెరిగిపోని చిహ్నాలుగా కనిపిస్తాయి. ఈ ఆలయంలోని ప్రశాంతత, పవిత్రత మన మనసుల్ని తాకి మనల్ని ఆధ్యాత్మిక ప్రపంచం వైపు పరుగులు తీయిస్తుంది. అక్కడి నుంచి వాహనంలో బయలుదేరి గుప్తకాశీ చేరుకున్నాము. ఉత్తరాఖండ్లోని ప్రముఖ ఆధ్యాత్మిక ప్రదేశాలలో ఒకటి అయిన గుప్తకాశీలో విశ్వనాథ దేవాలయం, అర్ధనారీశ్వర దేవాలయం లాంటి అనేక ముఖ్యమైన ఆలయాలు ఎన్నో ఉన్నాయి. ఇక్కడ స్థలపురాణ ప్రకారం ఒకప్పుడు మహాభారత యుద్ధం తర్వాత వంశహత్యా పాతకం నుంచి తప్పించుకోవటానికి పాండవులు శివుని కోసం వెతుకుతుంటారు. పాండవుల నుంచి తప్పించుకోవటానికి మహాశివుడు గుప్తకాశీలో దాక్కున్నాడని, అందువల్ల ఇక్కడ ప్రధాన ఆలయం శివునికి అంకితం చేయబడిందని చెబుతారు. విశ్వనాథ ఆలయం కూడా నగర శైలిలోనే కట్టారు. దీని శిఖరం చుట్టూ కూడా చెక్కతో ప్లాట్ఫామ్ కట్టి దానిపైన కలశం ఉంచారు. గర్భగుడిలోని శివలింగం కేదార్నాథ్లో ఉన్నట్లుగానే త్రిభుజాకార రూపంలో ఉంటుంది. ఆలయం ఎదురుగా
మణికర్ణిక కుండ అని పిలువబడే కోనేరు వంటి కట్టడం ఉంది. కొలను గోడకి ఉన్న నంది నోటిలో నుంచి గంగనీరు, ఏనుగు నోటిలో నుంచి యమున నీరు వచ్చి ఆ కొలనులోకి ప్రవహిస్తున్నాయి. చుట్టుపక్కల ఇళ్లవాళ్లు తాగటానికి ఆ నీరే పట్టుకుని వెడుతున్నారు. ఆ నీటిని కూడా మేము 2 సీసాలలో పట్టి తెచ్చుకున్నాము. ఆ ప్రాంగణంలోనే మహాశివుడు అర్ధనారీశ్వర రూపంలో ఉన్న అర్ధనారీశ్వర ఆలయం కూడా ఉంది. అక్కడి నుంచి బయలుదేరి మేము రాత్రి 8 గంటలకి రాంపూర్ చేరుకోవటంతో మా 6వ రోజు యాత్ర ముగిసింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయటమే కాకుండా దీన్ని అందరికీ షేర్ చేయండి.